ముందు అందరు నమస్కారం. మనం ఎప్పటి నుంచి వింటుంటాం కదా, మన భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం చాలామంది చెప్తుంటారు కదా. కానీ అభివృద్ధి అసలు ఎప్పుడు చెందదు. ఎందుకు చెందదు మన దేశం అభివృద్ధి అంటే దానికి ఆన్సర్ చెప్తా. ఎందుకంటే మన దేశంలో నడిపించే వ్యవస్థ రాజకీయ నాయకులు. అర్థమవుతుందా? ఈ రాజకీయాలు ఎప్పుడైతే మన దేశాన్ని పరిపాలించడం బంద్ చేస్తారో అప్పుడే మన దేశం బాగుపడుతుంది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు చేసేది ఏంటంటే ఒకరి మీద ఒక్కరు సాడే లేపుకుంటా, ఒకరిని ఒక్కరు తిట్టుకుంటా ఇదే లదిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన భారతదేశంలో సెంటర్లో, స్టేట్లో కాదు, సెంటర్లో ఉన్న రూలింగ్లో ఉన్న పార్టీ ఏంటంటే బీజేపీ. ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే బీజేపీ పైన దుష్ప్రచారం చేస్తారు, లేకుంటే బీజేపీ గురించి అదొకటి మాట్లాడుతూ ఉంటారు. గమనించండి, రేపటికల్లా ఒకవేళ 2028లో కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్లో గెలిచినా కూడా ఇలా ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడతారు. అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కొట్టుకుంటారు, మధ్యలో ఈ కార్యకర్తల్ని ప్రజల్ని బకరాలు చేస్తారు. అర్థమవుతుందా? మీరు కరెక్ట్ ఆలోచించండి. ఎప్పుడైతే మన దేశంలో పార్టీలకు అతీతంగా, అర్థమవుతుందా, పార్టీలకు అతీతంగా ఎవరైతే చదువుకున్న వ్యక్తులు మన దేశానికి ప్రధానమంత్రులు అవుతారో అప్పుడే మన దేశం బాగుపడుతుంది. లేకుంటే ఎన్ని సంవత్సరాల నుండి ఇప్పుడు కావాలని చూసుకోండి, మా తాతలు, మా తండ్రులు, నేను, నా కొడుకులు, వాళ్ళ కొడుకులు చూసినా కూడా ఏమంటారు చెప్పన్నా, వాళ్ళందరూ వినుకుంటున్నారు. మనం వినుకుంటూ వెళ్తున్నాం కదా. ఇండియా ఎప్పుడు దేశం, డెవలపింగ్ కంట్రీ, కానీ డెవలప్ కాదు. ఎందుకు కాదంటే బయట దేశాలకు మన దేశానికి డిఫరెంట్ ఏంటంటే, బయట దేశాలలో ఎగ్జాంపుల్ గల్ఫ్ కంట్రీలు తీసుకున్నట్టయితే నేను ఇప్పుడు ఉంటున్న దేశం బహ్రెయిన్ దేశం, సౌదీ పక్కన ఉంటుంది. ఈ దేశంలో ఎట్లా అంటే ఓన్లీ రాజులే పరిపాలిస్తారు. ఇక్కడ రోడ్లు వేయాలన్నా, బిల్డింగ్ కట్టాలన్నా, బ్రిడ్జిలు కట్టాలన్నా ఎవరు వచ్చి ధర్నాలు చేయరు, ఎవరు వచ్చి అక్కడ ఇదేంది అదేంది అడగటోళ్ళు ఉండరు. ఎందుకంటే ఇక్కడ ఆ రాజు ఏం చెప్తుంది అంత మంచిగా రూల్స్ కానీ రెగ్యులేషన్ కానీ ప్రతి ఒక్కటి. ఇక్కడ చూసుకుంటే బహ్రెయిన్ దేశంలో ఒక హత్య కానీ, ఒక రేపు కానీ, ఒక ఇట్లాంటి ఏం జరగదు. ఎందుకంటే చాలా ఇక్కడ పోలీసులు చాలా కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ పోలీసులు మన ఇండియా వాళ్ళలాగా వాళ్ళ పైసలతో వాళ్ళకి చెప్పినట్టు విన్నారు. ఇక్కడ వీళ్ళకి రూల్స్ ఎలా ఉంటాయంటే పోలీస్ లాగా ఉండాలి, ప్రజలతో ఎక్కడ దాకా అక్కడ దగ్గర ఉండాలి. పైసలు తీసుకొని వీళ్ళకి వెళ్ళిపోయేస్తా, వీళ్ళకి సపోర్ట్ చేస్తా, తప్పు చేసిన వెళ్ళిపోయేస్తా అని అస్సలే ఉండదు. ఈ గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా ఏంటంటే పోలీసులు పొద్దున డ్యూటీకి ఎక్కినప్పుడు క్యాబ్ పెట్టారంటే మళ్ళీ వాళ్ళు రాత్రి ఇంటికి వెళ్ళేదాకా క్యాబ్ కూడా అర్థమవుతుందా? మన ఇంటి దగ్గర క్యాబ్లు ఉండే ఏముండదు. మన పోలీస్ వ్యవస్థని నడిపించేదో తెలుసా? రాజకీయ నాయకులు. వీళ్ళు ఒక్కొక్కరు చదువుకొని మొత్తం డిఎస్పీలు, ఎస్పీలు, ఎస్ఐలు, వీళ్ళందరూ కానిస్టేబుల్ అవుతారు. చూసినావా? వీళ్ళంతా ఏం లాభం లేదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు నడిపించేది మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులే. వీళ్ళు అక్కడ ఉండే తూలుబొమ్మల్లాగా ఆడుతూ ఉంటారు. ఇక్కడ మన ఇండియా ఎప్పటికి కూడా డెవలప్ కాదు. నేను ఇండియానే ఎందుకు అట్లా చెప్తున్నంటే ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా బాగా గమనించండి. ఈ రాజకీయ నాయకులు ఎప్పటిదాకైతే మన ఇండియాని పరిపాలిస్తారో అప్పటిదాకా మన ఇండియా ఎప్పటి డెవలప్ కాదు. ఇది మీరు నమ్మినా నమ్మకున్నా ఇది ఒక పచ్చి నిజం. కావాలంటే చూసుకోండి, నెక్స్ట్ బీజేపీ వస్తుందా లేకుంటే కాంగ్రెస్ వస్తుందా, ఏది వచ్చినా సరే ఇప్పుడు వీళ్ళు ఉన్న పార్టీలు, ఓడిపోయిన పార్టీలు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ మీద నిందలేస్తూనే ఉంటారు. ఒకవేళ మళ్ళీ వీళ్ళే గెలిచారు అనుకో, మళ్ళీ వాళ్ళకి వీళ్ళ మీద నిందలేస్తారు. అర్థమవుతుందా? ప్రజల్ని ఎర్రి గుర్రలు చేస్తారు తప్ప వాళ్ళందరూ బాగానే ఉంటారు. అర్థమవుతుందా?